నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ అన్నటువంటిదైనా, అయోధ్య రామాలయ ఇష్యూలో జరిగినటువంటి ఇష్యూస్ అయినా సరే, అధికారులు లేదా వ్యవస్థలు చేసిన తప్పు, దాని మీదన చర్యలు తీసుకున్నారా లేదా ప్రభుత్వాలు, దాన్ని సమర్థిస్తూ వచ్చారా అన్నది ప్రజలు చూస్తారు. అయోధ్య అంశంలో స్వయంగా అక్కడ ఉన్న ప్రభుత్వం నిర్మోహమాటంగా యాక్షన్ తీసుకుంది, అరెస్టులు చేసింది, జైళ్ళకు పంపించింది. ఈవెన్ అక్కడ ఉన్న న్యాయవాదులు ఈ నిందితుల పక్షాన వాదించడానికి వ్యతిరేకించారు. 5 లక్షల రూపాయల పెనాల్టీ కూడా ప్రకటించారు. ఏ బార్ అసోసియేషన్ కూడా నిందితుల పక్షాన చేయకూడదు. మరి అక్కడ భారతీయ జనతా పార్టీ మాటనే లాయర్లే వాళ్ళు కూడా. అంటే మరి అక్కడ వాళ్ళు మొండిగానే ఉన్నారు కదా. అట్లాగే ఇటు పక్కన వచ్చేటప్పటికి జరుగుతున్నటువంటిది ఏంటిది, నీటి వ్యవహారంలో ఖచ్చితంగా అరెస్టులు చేశారు, జైళ్ళలో కూడా పెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ ఏమి లీక్ చేయలేదు, వాళ్ళ పిల్లల కోసం ఏం చేయలేదు. మోడీ వాళ్ళ పిల్లల కోసం ఏం చేయలేదు. ఫెయిల్యూర్కి నైతిక బాధ్యత వహించారు, మళ్ళీ పరీక్ష నిర్వహించారు, నిందితుల్ని అరెస్ట్ చేశారు. బట్ వీళ్ళకి ఆ ఒక్క టాపిక్ మాత్రమే దొరికింది. ఉద్యమం చేస్తున్నారు, పిలిచారు, అందరినీ పిలిచారు, జనాలందరినీ రమ్మన్నారు, తల్లిదండ్రుల్ని రమ్మన్నారు. పాపం వాళ్ళ తల్లిదండ్రులే రావట్లేదు, అక్కడ రోజు కూర్చోవట్లేదు. అది ఒక సమస్య కూర్చుంది. చివరికి ఎల్జీబీటీ కమ్యూనిటీ ఉద్యమకారులు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, లేదంటే కనుక ఇతర వామపక్ష భావజాల విద్యార్థి సంఘాలు, యువ సంఘాలు కూర్చుంటే కాసేపు కాలక్షేపం నడుస్తుంది. అది కూడా భోజనాలు టిఫిన్ అయ్యని అక్కడ పెడుతున్నారు కాబట్టి దీంతో క్రమంగా ఒక ప్రాబ్లం వస్తుందని ఆల్రెడీ వాంగ్ చుక్కు తీసుకొచ్చి దీక్ష కూర్చోబెట్టారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పబ్లిక్ నుంచి పెద్దగా స్పందన రావట్లేదు. స్వచ్ఛంద సంస్థల్ని రమ్మనమని పిలుపునిచ్చారు, వాళ్ళ నుంచి పెద్ద స్పందన రాలేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు పిలుపునిస్తున్నారు, మా భావజాలానికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు రండి అని. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వీళ్ళందరిని రమ్మను. మరి ఇది రాజకీయ టర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.